लगाओ गुंडेलो सरिकोत्ता रिंगटोन ले लो आवाज मिला के एक साथ बोलो 3 2 1 go ये పొద్దున్నే ఏందిరా పొంగలి తినడం పొంగలొచ్చింది ఎగిరేరా గాలిపటం నమస్కారం వెల్కమ్ టు శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళా 2400 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. ఓకే, సో స్టార్ మహిళ కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్న మీ అందరి కోసం మరోసారి ఎంటర్టైన్మెంట్ తో మేము సిద్ధంగా ఉన్నాము. ఇవాళ వచ్చిన ఈ నలుగురు పార్టిసిపెంట్స్ ఎవరెవరో చూద్దాం. కవిత, కవిత ప్రెసెంట్. చెప్పండి మీ గురించి. I'm Kavita. I'm a teacher. I have my own school, Navyasri Play School. I'm from Ramantapur. స్కూల్ అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చిందండి. చెప్పండి. మొన్న ఒక బాస్ వాళ్ళ సెక్రటరీకి ఫోన్ చేసి అర్జెంట్ గా మనం ఒక కాన్ఫరెన్స్ పని మీద వారం రోజులు అమెరికా వెళ్లాల్సి వస్తుంది, నువ్వు బట్టలు సర్దుకొని రెడీగా ఉండు అని చెప్పగానే ఆ సెక్రటరీ వాళ్ళ ఆయనకి ఫోన్ చేసి ఏమండి నేను ఒక వారం రోజుల పాటు మా బాస్ తో టూర్ కి వెళ్ళిపోతున్నాను అని చెప్పగానే ఈ భర్త వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి మా ఆవిడ ఊరెళ్ళిపోతుంది ఒక వారం రోజులు మరి నువ్వు వచ్చేసి అని చెప్పగానే ఈ గర్ల్ ఫ్రెండ్ కమ్ టీచరు స్టూడెంట్స్ అందరితో సో బాయ్స్ నేను ఒక వారం రోజుల పాటు హాలిడేకి వెళ్తున్నాను, మీకు సెలవిస్తున్నాను, మీ ఇళ్ళకి వెళ్ళండి అని చెప్పగానే అందులో నుంచి ఒక పిల్లోడు వాళ్ళ నాన్న అయినటువంటి బాస్ కి ఫోన్ చేసి నాన్నోయ్ హాస్టల్ కి సెలవిచ్చారు నేను ఇంటికి వచ్చేస్తున్నాను వారం అనగానే బాస్ మళ్ళీ సెక్రటరీకి ఫోన్ చేసి సారీ మనం టూర్ క్యాన్సిల్ చేసుకుంటున్నాం మా అబ్బాయి ఇంటికి వచ్చేస్తున్నాడు అని చెప్పగానే సెక్రటరీ మళ్ళీ వాళ్ళ ఆయనకి ఫోన్ చేసి ఏమండి మా టూర్ క్యాన్సిల్ అయింది నేను వారం ఊరెళ్ళట్లేదు అని చెప్పగానే వాళ్ళ హస్బెండ్ గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి షిట్ మా ఆవిడ అసలు టూర్ కి వెళ్ళటం లేదు మన ట్రిప్ క్యాన్సిల్ అయింది డార్లింగ్ అని చెప్పగానే మళ్ళీ టీచర్ స్టూడెంట్స్ అందరికి పిల్లలు నేను సెలవులు ఇవ్వట్లేదు ఎవరు ఎక్కడికి వెళ్ళట్లేదు అని చెప్పగానే మళ్ళీ ఆ పిల్లోడు వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి నాన్నోయ్ మా స్కూల్ కి సెలవులు ఇవ్వట్లేదు నేను ఇంటికి రావట్లేదు అని చెప్పగానే బాస్ మళ్ళీ వాడు సెక్రటరీ ఇది ఎప్పటికీ ఎండవది ఈ స్టోరీ. ఇది నడుస్తూనే ఉంటుంది. అదనమాట స్టోరీ. అమ్మయ్యా మీరు ఒక టీచర్ అని చెప్పగానే నాకు ఇన్ని చెప్పగానే గుర్తొచ్చాయి. మన పర్సనల్ వర్క్ కి హాలిడే ఇవ్వకూడదు సుమా. ఇవ్వకూడదు. నో 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 నో. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు శృతి, సరూనగర్ నుండి వచ్చాను. నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ప్లేయింగ్ షటిల్స్ నా హాబీస్. ఓకే, మమత. నమస్కారం సుమా. నమస్కారం. నా పేరు మమత, నేను మెహదీపట్నం నుంచి వచ్చాను. హౌస్ వైఫ్, నాకు ఒక బాబు వరుణ్ సందేశ్. తేజస్విని. హాయ్, నా పేరు తేజస్విని, నేను బోడుపల్లి నుంచి వచ్చాను. హౌస్ వైఫ్, నాకు 2 పిల్లలు. మా పాప ఎప్పుడు మీ ప్రోగ్రామ్ చూసి అన్నం తింటూ ఉంటది. వెరీ గుడ్, అది అన్నం తినడమే నాకు కావాలి. మీ అందరికి 10 పాయింట్స్ ఇస్తున్నాను, తీసుకోండి. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళా పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్ రెడీ 1 2 3. రెడీ 1 2 3 కళ్ళకు గంతులు పెట్టేసుకోండి. రెడీ 1 2 3 గో. వెనక్కి రండి. ఒక్క వరుసలో నిలబెడతాను ఉండండి మిమ్మల్ని అందరినీ. ఓకే రెడీ. ఇక్కడ నుంచోండి. మనం ఇప్పుడు ఒక ఆట ఆడదాం. ఓకే, తీయకూడదు సరేనా? ఇప్పుడు ఆట ఏంటంటే ఇది బస్ ఆట. ఓకే, 5 గాని 10 గాని 15 గాని వచ్చినప్పుడంతా మనం బస్ అనాలి, సరేనా? ఓకే, ఆ నంబర్ పలకకూడదు. సరే, నా నుంచి మొదలెడుతున్నాను. 1 2 3 4 5 అనకూడదు. బస్ అను. నీకు ఫస్ట్ టైం కాబట్టి అవకాశం ఇస్తున్నాను. చెప్పు. బస్ 6 7 8. మీరు 7. సరిగ్గా వినాలి మీరు. ఇప్పుడు మీ కళ్ళు మూతలు పడున్నాయి కాబట్టి ఎవరంటున్నారో వినాలి. 6 7 8 9. బస్ 1 2. అవుట్. మీరు అవుట్. ఏదేంటి మీకు 10 తర్వాత 1 వెళ్ళిపోతుందా? మళ్ళీ 11. ఓకే, ఇలా రండి. మీరు అవుట్ అయిపోయారు. ఓకే, మీరు 12 అనండి. 12 13 14. బస్
15. 5 గాని 10 గాని 5లతో వచ్చేటువంటివి ఏమి చెప్పకూడదు అనమాట. 5 టేబుల్స్ లో వచ్చేది ఏది చెప్పకూడదు. 17, 18, 19, బస్ 21, 22, 23, 24, బస్ 26, 27, 28, 29, బస్ 31, 32, 33, 34, బస్ 36, 37, 38, 39, బస్ 41, 42, 43, 44, బస్ 46, 47, 48, 49, బస్ 51, 52, 53, 54, బస్. అబ్బో బాగానే ఆడుతున్నారు వీళ్ళిద్దరు. సూపర్. ఇప్పుడు వెళ్ళి కూర్చోండి. దొరికిన వాళ్ళు దొరికినట్టు వెళ్ళి కూర్చోండి. 5 టేబుల్స్ బాగా వచ్చాయి అందరికి. వెరీ గుడ్. వీళ్ళకి బాగా వచ్చు. నాకు దొరికింది. కూర్చోండి. 4 మీద పెట్టుకోండి. ఇంకా అక్కడ ఉంది, అక్కడే ఉంది, దగ్గరలో ఉన్నావు. అమ్మా వచ్చే తేజస్విని. మొత్తానికి నీకు 5 టేబుల్స్ బాగా వచ్చు. సో 5 2s ఎంత? నీకు అంతే వచ్చింది. ఒక జోక్ చెప్తాను మేడం. చెప్పు. 4 చీమలు ఉంటాయి. ఒక చీమ తెల్లగా ఉంటది. ఎందుకు? అది మంచి ఫేర్నెస్ క్రీమ్ పూసుకుంది. కాదు. కాదా? ఇప్పుడు వాళ్ళు ఆయన పోయింది, అలాంటివన్నీ పోయాయి. ఇప్పుడు ఎవరు తెల్ల చీరలు కట్టుకొని తిరగట్లేదు, ఆయనలు పోయినా. సో క్యాన్సల్. ఇంకేంటి? మీరే చెప్పండి మేడం. నాకు తెలియదు. అయితే చీమ మేకప్ వేసుకుంది. బాగా తెల్ల మేకప్ వేసుకుందా అది? ఓ దయ్యం మేకప్ వేసుకున్నట్టుంది అది. ఓకే వెళ్ళండి. పెట్టుకోండి. రెడీ 1 2 3 గో. అటే ఉంది శృతి, అటువైపే ఉంది. ఇంకా వెళ్ళు, లెఫ్ట్ వెళ్ళు శృతి. మమత రైట్ వెళ్ళు. రైట్ రైట్, అక్కడ దగ్గరలో ముందరే ఉంది. శృతి నీ వెనకాల ఉంది, మమత నీ ముందరుంది. అక్కడ దగ్గరలో ఉన్నావు మమత. రైట్. ఎస్. ఈమెంటి అబ్బా కొంచెం మందు తాగిన కాక్రోచ్ లాగా అక్కడిక్కడ తిరుగుతుంది. ఎట్లా తిరుగుతుంది? అక్కడక్కడే తిరుగుతుంది. దా నీకు 15 పాయింట్లు. పొడుగుగా ఉంటుంది పంట, పొడిగా వాడుతాం. ఉప్పంట. కాదు. అవును. కాదు, పొడుగుగా ఉంటుంది. సరే చక్కెర. రైట్. పంచదార, చెరుగ్గడ. వెరీ జీనియస్ సుమా. ఈ చెరుగ్గడకే 1 2 3 గో. దొరికింది. ఫోరెట్ మీద పెట్టుకో. రండి. కవితకి 25 పాయింట్లు, మమతకి 20 పాయింట్లు. పొడుపు కథ అడుగుతాను. అడగండి. అందరూ మొక్కే కాలు. అందరూ మొక్కే కాలు. అందరూ మొక్కుతారు. చెప్పుకో. అరికాలు. కాదు. అవును. కాదు. నువ్వు మీ అమ్మకో మీ నాన్నకో దండం పెడుతున్నావు, అది అరికాలే. ఓ నువ్వు మోకాళ్ళకి పెట్టేస్తున్నావు, నీకు నడుము వంగట్లేదు అబ్బా అసలు. అది కూడా కాదు. అది కూడా కాదు. అందరూ మొక్కే కాలు. ఏదో కాలుందబ్బా, గుర్తు రావట్లేదు కరెక్ట్ గా. కాలు 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 తెలియదు. పుస్తకాలు. అదే మరి నువ్వు ఏ జమానాలో ఉన్నావు? టీచర్ని కదా సుమా, అందుకే పుస్తకాలు ఇప్పుడు చదివేశాను. పిల్లలందరూ ఐప్యాడ్లకి, ఐఫోన్లకి, స్మార్ట్ ఫోన్లకి దండం పెడుతున్నారు, వాళ్ళు దానికి మొక్కుతున్నారు. కాళ్ళు ఎన్ని రకాలు? 4. ఏమిటవి? మోకాళ్ళు, ఇంకా టీకాలు, ఇంకా కర్రెకాళ్ళు. అబ్బా సూపర్, నువ్వు మామూలుగా లేవు అసలు. అబ్బా ఓకే థ్యాంక్ యూ. వెళ్ళండి. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం.
తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా భామ. మొదటి సెలబ్రిటీ. మొదటి సెలబ్రిటీ కోడి. దిస్ ఇస్ ద కోడి పుంజు. కోడి పుంజే. పుంజు. కోడి పుంజు. కోడే కాదు, కోడి పుంజు. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కోడి పుంజు అండ్ ద కోడి? కోడి గుడ్డు పెడుతుంది, పుంజు గుడ్డు పెట్టలేదు. వండర్ఫుల్, దట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్ప్లనేషన్. కవిత చెప్పండి. కోడి పుంజేమో మేలు, కోడేమో ఫీమేల్. వావ్, మాకు మంచి మేలు చేశారు మీరు. శృతి చెప్పండి మీరు. కోడి అంటే కోడి పిల్లలు ఇస్తుంది. పుంజు ఎక్కడ ఇస్తుంది? కోడి పిల్లలు డైరెక్ట్ గా ఇచ్చేస్తాం ఇంటికి. గుడ్డు నుండి వస్తుంది. ఓ వెరీ గుడ్, వండర్ఫుల్ వండర్ఫుల్ ఆన్సర్. తేజు. కోడి గుడ్డు పెడుతుంది, కోడి పుంజు గుడ్డు పెడుతుంది. వావ్ వండర్ఫుల్. మీరు చెప్పండి సుమా. నేను చెప్తాను ఇప్పుడు. ఇది పుంజు అని చెప్పడానికి గల కారణం ఏంటంటే మీకు చూస్తే దాని నించోడంలోనే ఒక పొగరు కనిపిస్తుంది. ఓకే, ఇట్ ఇస్ స్టాండింగ్ లైక్ దిస్. ఓకే, అండ్ బికాస్ దట్ ద రెడ్ ఇస్ ద హెడ్ అండ్ ద బ్లాక్ ఇస్ ద టెయిల్, ఇట్స్ కోడి పుంజు. వావ్, గ్రేట్, వెరీ గ్రేట్ సుమా. The cap is the red. That cap not there in Kodi. ఓకే. The Kodi does not wear cap. The Punju wears cap. థ్యాంక్ యూ సుమా, లేని విషయం The చెప్తాను. Kodi only puts caps for others. పొద్దున్న లేవగానే కూసేది ఏంటి? పుంజు. పుంజు. కోడి కుయ్యదు. కోడి గుడ్లు పెట్టడంలో బిజీగా ఉంటుంది. సో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అదే మనుషుల్లో అయితే ఆడవాళ్లే తెల్లవారుజామున లేచి పనులన్నీ చేసి మంగళహారతులు పాడుతూ ఉంటారు. అదే కోడి జాతిలో చూసినట్టయితే మనం మగ కోడి లేచి ముందుగా ఆడకోడి ఒకరికో కో అని లేకపోతే చివా పక్కకి అని ఆ కోడి చెప్పినప్పుడు ఈ మగ కోడి హర్ట్ అవ్వకుండా వెళ్ళి ఆడకోడికి కాఫీ తీసుకొని వచ్చి పెడతారు. పక్కన పిక్చర్స్. తేజస్విని. పందెం కోడి. చూద్దాం. పందెం కోడికి మామూలు కోడికి తేడా ఏంటి కవిత? పందెం కోడి అయితే కంపల్సరీ గెలుస్తుంది పందెంలో, మామూలు కోడిని పెడితే గెలవదు. మమత. కోడి అంటేనే పందెం, పందెం అంటేనే కోడి. శృతి. కోడిలేమో మా ఇంట్లో అయితే పుంజులే ఉన్నాయి, కోడిలు అయితే లేదు. నీకు తెలియదు. తేజస్విని. పందెం కడితే పందెం కోడి, కట్టకుంటే మామూలు కోడి. నువ్వు పాజ్ బటన్ తో పుట్టావు కదా, నేను ప్లే బటన్ తో పుట్టా. సరేలే, ఎక్కువ కంగారు పడక పాపం. అసలు ఏమిటో నన్ను ఎందుకు అడుగుతున్నారు వీళ్ళు ఇవన్నీ? ఎందుకు ఈ కోడి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు? నాకు ముందే చెప్పుంటే నేను స్టార్ మేళకు వచ్చుండేదాన్ని కాదు కదా అన్న ఫీలింగ్ లో ఉంది. సో పందెం కోడికిను మామూలు కోడికి ఉండేటువంటి తేడా ఏంటంటే పందెం కోడి ఒక్కోసారి కోడిని తింటుంది కూడా, కానీ మామూలు కోడి పందెం కోడిని తినలేదు. సూపర్ సుమాను, యు ఆర్ ఆల్వేస్ సూపర్. నెక్స్ట్ కోడి. అబ్బా ఇది బాగా ఇదేం కోడి అండి అసలు? మంచి కలర్ఫుల్ హోలీ ఆడి వచ్చిన కోడిలా ఉంది ఇది. ఓకే, ఈ కోడి బాగా మటన్ లాగించినట్టుంది. చాలా బొద్దుగా. అబ్బా ఎంత బాగుందో, చూస్తుంటేనే తినాలనిపించేస్తుంది. 100% లవ్ లో తమన్నాలో ఫీల్ అవుతున్నట్టున్నావు. చికెన్ బకెట్ కావాలా నీకు? కావాలి. ప్రోగ్రామ్ అయిన తర్వాత రెడీ చేస్తానులే. ఓకే. అది జిమ్ కి వెళ్ళదు, డైట్ చెయ్యదు, అందుకే లావుగా ఉంది. పక్కన పిక్చర్స్. చెప్పండి ఇప్పుడు. క్లూ సుమా. మోటుగా నాటుగా ఉండే కోడి. పకోడి. తేజస్విని. 10, 9. నాటుకోడి. 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 చూద్దాం.
రైట్ ఆన్సర్ 6 పాయింట్లు. నీకు తెలియకుండానే నాటుకోడి. అబ్బో ఏంటి నువ్వు పకోడి అంటావు? నువ్వు అసలు అలాంటి సినిమా వచ్చిందా? నువ్వు చెప్పావు కదా అందులో పకోడీ hero ఎవరో guess చెప్పు. చేసా. కోడి గురించి ఒక్క పాయింట్ చెప్పకపోయినా నీకే పాయింట్లు వస్తున్నాయే అమ్మా. నాటుకోడి మంచిదంట మనకి. ఇప్పుడు వచ్చేటువంటి పౌల్ట్రీలో కోళ్ళ మాంసాలు అవి వాటిలోకి రకరకాల హార్మోన్స్ అవి వాడేయడం వల్ల మన బాడీలో కూడా చాలా డిఫరెంట్ Diseases వచ్చేస్తున్నాయి. డిసీజెస్ వస్తున్నాయట. అవును. నాటుకోడి బెటర్ కానీ ఎక్కువ కండ ఉండదు దానికి, అందుకని లైక్ చేయరు. తొందరగా బాయిల్ కూడా అవ్వదు. తొందరగా బాయిల్ అవ్వదు. అబ్బా కుక్కర్లో అసలు పెట్టి ఎంత Time. సేపు పెట్టాలో కుక్కర్ లో పెట్టినా ఉడకదు అది. నెక్స్ట్ కోడి. ఓహోస్ ఓస్ ఓస్ ఇది మంచి మంచి కోడే పుంజు ఫారిన్ హెయిర్ డై వాడినట్టున్నావు. బయట బాగున్నావు. ఉహు. కోడి కోడే. పుంజు కాదు, ఇది పుంజు కాదు, ఎందుకంటే పెట్ట. ఇది గుడ్డు పెట్టడానికి రెడీగా ఉంది. పెట్టమంటే ఇప్పుడు పెట్టేస్తుంది. స్టూడియో ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ గివ్ మై వన్ ఆమ్లెట్? పర్మిషన్ ఇస్తే పెట్టేస్తుంది. పక్కన పిక్చర్స్. కలర్ స్వాతి యాక్ట్ చేసిన ఒక సినిమా. క్లూ సుమా. ఆ కలర్ లో ఉంది కదా, అది పెట్ట అన్నమాట, అంతే. అదే సినిమా టైటిల్. ఆ కలర్ ఏంటి తెలుగులో? దాన్ని ఏం రంగు అంటారు? పచ్చది. పసుపా? పచ్చది. పచ్చ. కోడి కలర్ చూడమంటే కింద కలర్ చూస్తావు నువ్వు. వచ్చిన కోడి కాకుండా గడ్డి చూస్తున్నావు. ఛీ 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 ఛీ. పసుపు పచ్చ. లత ఎందుకు చేసావు ఈ పని? పసుపు పచ్చ. బంగారు డాష్ పెట్ట. అది బంగారు కోడి పెట్ట. తేజస్విని. బర్గర్ పని చేయట్లేదు. బంగారు కోడి పెట్ట. బర్గర్ పని చేయట్లేదు. ఆవిడ నొక్కిన తర్వాత ఇంకేం పని చేస్తుంది ఊరుకో. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్స్. తేజస్విని హ్యాట్రిక్. నెక్స్ట్ ఏ కలర్ కోడ్ వస్తుందో చూద్దాం. మళ్ళీ కోడి పుంజే వచ్చింది. ఇది నెమలి నాన్నకి కోడి అమ్మకి పుట్టిన కోడి అవును, నెమలిలాగే ఉంది కొంచెం కదా. ఇది కోడి నెమలి. చూద్దాం పక్కన సెలబ్రిటీస్. తనీష్ అండ్ కోడి. క్లూ. ఆ పిక్చర్ లో ఏముందో అదే. కవిత. కోడి పుంజు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్స్. నెక్స్ట్ కోడి. 2 పుంజులు వచ్చాయి. అవును, 2 మార్నింగ్ వాక్ కి బయలుదేరాయి. ఆ 2 కోళ్ళు పక్కింట్లోకి దొంగతనానికి వెళ్ళాయి. వాటిని ఏం కోళ్ళు అంటారు? దొంగ కోడి. దొంగ కోళ్ళు. దొంగ కోళ్ళు. దొంగ కోళ్ళు. చూద్దాం. థ్యాంక్ యూ. దొంగ కోళ్ళు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు హీరో. ఈ రోజు కోళ్లు రావడంతో మన ఈ రౌండ్ సుఖాంతమైంది. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. ఏరా
లాహోర్, లక్నో, సూరత్ లలోని ఏ నగరం మన దేశంలో లేదు? ఆప్షన్స్ అమ్మా. ఏ లాహోర్, బి లక్నో. లాహోర్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకోండి. కవిత 2, తేజస్విని 1. మేము సూపర్ స్టార్ మనం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం సుమా. అది ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది? సూపర్ స్టార్ మహిళ అతి త్వరలో స్టార్ట్ అవ్వబోతుంది. జిల్లాలు వెళ్ళి మా వాళ్ళు సెలక్షన్స్ అన్ని చేసుకొని వచ్చారు. అంతమంది మహిళల్లో నుంచి కొంతమందిని తీసుకున్నారు. మరి ఇది ఒక సీజన్ లాగా నడవబోతుంది. ఇందులో ప్రిలిమినరీస్, ఆ తర్వాత క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్ ఉంటాయి. ఫైనల్ విన్నరు లక్షలు గెలుచుకోబోతున్నారు. సెకండ్ క్వశ్చన్, హలం అంటే సాధారణ వాడుకలో ఏమిటి? హలో. ఆప్షన్స్ అమ్మా. ఏ నాగలి, బి కొడవలి. నాగలి. తీసుకోండి. కవిత 2, తేజస్విని 1. సుమగారు 6 టేబుల్ చెప్పండి. టేబుల్ తీసుకురండి ముందుగా, దాని మీద పడి చెప్తాను నేను. నాకు టేబుల్ లేకుండా టేబుల్స్ రాదు. సరే మీకోసం చెప్తాను. 6 1s are 6, 6 2s are 12, 6 3s are 18, 6 4s are 24, 6 5s are 30, 6 6s are 36, 6 7s are 42, 6 8s are 48, 6 9s are 54, 6 10s are 60, 6 11s are 66, 6 12s are 72, 6 3s are 78, 6 4s are 6 14s are 84, 6 15s are 90, 6 16s are 96, 6 17s are 102, 6 18s are 108, 6 19s are 114, 6 20s are 120. వావ్ వావ్ సూపర్ సుమా. సుప్రీం సినిమాలో రాశి ఖన్నా ఏ ప్రొఫెషన్ గల పాత్ర చేసింది? చూసారా సినిమా? చెప్పండి. పోలీస్. పోలీస్. తీసుకోండి. 3 6 తేజస్విని 3, మమత 3. సూపర్ స్టార్ మహిళ సూపర్ గా రాబోతుంది. మనమంతా వెయిట్ చేయాలి. మమ్మల్ని మళ్ళీ మీరు పిలవాలి, మేమే వచ్చి గెలవాలి. ఫ్లాగ్స్ మాకే రావాలని కోరుకుంటున్నాను సుమా. అయ్యా దోశ. ఎందుకు సుమా? ఏమో చెప్పలేము, ఎవరు వస్తారో ఏమిటో నాకు తెలియదు. నన్ను సెలెక్ట్ చేసుకోవా దాంట్లో? నేను కాదుగా సెలెక్ట్ చేసేది, దానికి ఒక టీం ఉంది. వేరే అందరూ అదే అనుకుంటూ ఉంటారు, నేనే పంపించేస్తూ ఉంటాను పార్టిసిపెంట్స్ అని. ఇందులో రికమెండేషన్స్ పనికిరావు. ఉద్యోగాలకైనా పంపించచ్చు కానీ స్టార్ మహిళల్లో నో రికమెండేషన్. అవును, చెయ్యలేను ఉద్యోగాలు. సూపర్ స్టార్ మహిళ కావాలి. సరే సూపర్ స్టార్ మహిళ మరి చూద్దాం. ఓకే. ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు వినియోగించే 2 రకాల మసాలా దినుసులు ఏవి? ఆప్షన్స్. ఏ లవంగాలు, జీలకర్ర. బి మిరియాలు, ఆవాలు. మిరియాలు, ఆవాలు. కరెక్ట్. థ్యాంక్ యూ సుమా. మనకు అసలు ఆవాలు లేకుండా ఒక్క రోజు గడవదు అసలు. కనీసం జీలకర్ర అయినా కొన్నిట్లోకి మనం వాడకపోవచ్చు కానీ ఆవాలు కంపల్సరీ. ఇక మిరియాలు మనం ఎక్కువగా వాడినా వాడకపోయినా టోటల్ గా చూసినప్పుడు ఎక్కువగా మిరియాలు వాడతారండి. అది 3. మమత ఎంత? 3. ఒక పొడుపు కదా, అడుగు. చెప్తావా? ఇప్పుతాను. అడుగు. చెప్తాను. ఈగిల్ ఉంటుంది కదా, ఈగల ఈగిల్. ఓకే, అది ఎక్కడ దాచుకోదు, వర్షంలో తడవకూడదని. ఎక్కడ భూమి మీద ఎక్కడ దాచుకోదు, కానీ తడవదు. ఎలా? అది మేఘాల కన్నా పైన ఎగురుతుంది. కరెక్టా? అక్కడ వెళ్ళి దాచుకుంటుంది వర్షం పడేటప్పుడు. ఓ అవును, జీనియస్ సుమా. నేను కాదు, అది కదా జీనియస్. చెప్పినందుకు నువ్వే వర్షంలో తడుస్తాగా. నేను పిచ్చిదాన్ని, నేను తడుస్తా. ఓ సో గద్దలు వర్షంలో తడవా? తడవు, మబ్బుల్లో వెళ్ళి దాచుకుంటాయి వర్షం వచ్చే టయానికి. మబ్బుల్లోకి వెళ్ళి గెస్సింగ్. నిజంగా గెస్సింగ్, నాకు తెలియదు ఇప్పటి వరకు. వెరీ. మబ్బుల్లో ఎలా దాస్తాయి? అది వాటర్ గా ఉంటుంది కదా. మబ్బుల పైన వెళ్ళి దాచుకుంటే కింద వర్షం పడుతుంది. అవునా? యా. సో ఇవాళ వెళ్ళి రీసెర్చ్ చేయాలి. అమ్మా గూగుల్ తల్లి వస్తున్నానమ్మా, ఆగు. ఓకే దా. గౌరీ సినిమాలో హీరో ఎవరు? సుమంత్. సైలెంట్ కిల్లర్. అన్ని ఆన్సర్స్ వచ్చు. 6. కవిత 6.
ఇంత అన్యాయమా? డైరెక్ట్ 6 లాక్కున్నావా? నీకే. ఒప్పుకోను. సుమా నువ్వే హెల్ప్ చేయాలి. నేను హెల్ప్ చేయడానికి ఏం లేదు, అక్కడ 6 పోయాయి. రెండో క్వశ్చన్. చెత్తబుట్టల్లోని ప్లాస్టిక్ బ్యాగులతో రకరకాల డిజైన్లతో గౌన్లని తయారు చేస్తున్న అమ్మాయి ఏ దేశానికి చెందిన అమ్మాయి? ఆప్షన్స్. ఏ న్యూజిలాండ్, బి భారత్. న్యూజిలాండ్. కరెక్ట్. 3 పాయింట్లు తీసుకో. అమ్మా కవిత ఆల్రెడీ 6 తీసుకున్నావు, చాలు. అక్కడ ఇక్కడ తీసుకో. కవిత 1, మమత 2. ఈమె టార్గెట్ నాకే పెట్టింది సుమా, నేను ఒప్పుకోను. న్యూజిలాండ్ కి చెందిన హవీలా కొలెడోయ్ అనే అమ్మాయి ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడెంట్. కొత్త కొత్త డిజైన్లతో ప్రయోగాలు చేయటం ఈమె హాబీ. ఒకరోజు న్యూజిలాండ్ వీధుల్లో నడిచి వెళ్తుంటే చెత్తబుట్టల్లో పారేసిన చాలా ప్లాస్టిక్ బ్యాగులు కనిపించాయి. వాటితో ఏమైనా చేయగలమా అని ఆలోచించి ఆమెకి ఐడియా తట్టింది. అంతే, కనిపించిన చెత్తబుట్టల్లోని ప్లాస్టిక్ బ్యాగులతో ఫ్యాషన్ గౌన్లని తయారు చేస్తుంది. మొదటగా ఒక 150 బ్యాగులు సేకరించి వాటితో డిజైనింగ్ గౌన్లు చేసి న్యూజిలాండ్ ఫ్యాషన్ వీక్లో ఎగ్జిబిట్ చేసింది. ఆ గౌన్లతో అందరి మెప్పుని పొందింది. ఇలా పరిసరాల శుభ్రతను దృష్టిలో ఉంచుకొని ప్లాస్టిక్ బ్యాగులని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా రీసైకిల్ చేద్దాం అంటోంది. గుడ్, వెరీ నైస్, చాలా బాగుంది, గ్రేట్ ఐడియా, గుడ్ గుడ్. కేరళ రాష్ట్రంలో ప్రధాన మాతృభాష ఏది? ఆప్షన్స్. ఏ മലയാളം, ബി കന്നഡ. കന്നഡ. Wrong answer. എന്താ സംസാരിക്കണത്? ഇങ്ങനെ ഒരു കുട്ടീനെ നേരിട്ട് ഇരുത്തിയിട്ടും കൂടിയിട്ട് നിങ്ങൾ മലയാളം എന്ന് പറയാണ്ട് കന്നഡ എന്ന് പറഞ്ഞാൽ ഞാൻ എന്താ പറയാ ഈ കുട്ടിയുടെ അടുത്ത്? കർണാടകയുടെ മെയിൻ ഭാഷയാണ് കന്നഡ. കേരളത്തിന്റെ ഭാഷ എന്താണെന്നറിയോ? മലയാളമാണ്. കേരളത്തിൽ ഗുരുവായൂരപ്പന്റെ അമ്പലം അറിയോ? ശബരിമല അറിയോ? അറിയില്ല. ഓ, തിരുവനന്തപുരം അറിയോ? ക്യാപിറ്റൽ ഓഫ് കേരള. കുട്ടി സിംപ്ലി 6 പോയിന്റ് വെറുതെ പോയില്ലേ, കിട്ടേണ്ടതായിരുന്നു കേട്ടോ. എന്റെ ഭഗവാനെ. సెకండ్ క్వశ్చన్. ఒక స్టూడెంట్ గా ఉండి పంచాయతీ వార్డ్ మెంబర్ గా ఎన్నికైన మొదటి మహిళ ఏ రాష్ట్రానికి చెందిన మహిళ? ఆప్షన్స్. ఏ రాజస్థాన్, బి కేరళ. రాజస్థాన్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. కవిత 1, మమత 1, తేజస్విని 1. రాజస్థాన్ లోని రాజస్మండ్ జిల్లాలోని ఉప్లీ ఒడెన్ పంచాయతీ మెంబర్ గా ఇటీవల రాఖీ పైల్వాల్ అనే అమ్మాయి ఎంపికయింది. 2 సంవత్సరాల క్రితం వరకు సాధారణ అమ్మాయి, కానీ ఇప్పుడు వార్డ్ మెంబర్. ఇప్పటిదాకా వాళ్ళ నియోజకవర్గంలో ఆడవాళ్లు పోటీ చేసి గెలిచిన దాఖలాలు లేవు. అంతేకాదు, వాళ్ళ ఊళ్ళో ఎక్కువ చదువుకున్న అమ్మాయి కూడా తనేనట. ఉదయం 4 గంటలకే ఆమె రోజు స్టార్ట్ అవుతుందంట. 4 నుండి 6 గంటల దాకా బైక్ వేసుకొని తన నియోజకవర్గం అంతా తిరిగి వస్తుందంట. వారి సమస్యలన్నీ వింటుంది. తర్వాత కాలేజ్కి వెళ్తుంది. సాయంత్రం మళ్ళీ ఊళ్ళోని ఆడవాళ్ల సమస్యలు అడిగి తెలుసుకొని పరిష్కరిస్తుంది. ఆమె పేరు రాఖీ పైల్వాల్. గ్రేట్, ఇలాంటి నాయకులు మనకి కావాలి, ఇంకా రావాలి. మన దేశం అభివృద్ధి కావాలి. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. అండ్ 1 ఓవర్ మ్యాచ్ బిట్వీన్ ద పార్టిసిపెంట్స్ అండ్ ద యాంకర్ జరగబోతుంది. కమాన్ కవిత, మమత, మిగిలిన వాళ్ళు, నా వెనకాల ఉండే వాళ్ళందరూ తరలి రావాలి. అండ్ బ్యాటింగ్ చేయడానికి సుమ సిద్ధంగా ఉంది, బౌలింగ్ చేయడానికి కవిత రెడీగా ఉంది. కవిత వెళ్ళాలి. 1 ఓవర్ మ్యాచ్, ఓన్లీ 6 balls. రెడీ? అండ్ కవిత ఎస్, దూరంగా వెళ్లి పరిగెత్తుకుని రావడానికి సిద్ధంగా ఉంది. కామెంటేటర్ కమ్ బ్యాట్స్మెన్ సుమనే ఉంది ఇక్కడ. రెడీ? 1, 2, 3 అండ్ హియర్ గోస్ ద బాల్. దెబ్బ తగిలింది. ఓ, పరుగు తీయలేదు, నేను మర్చిపోయాను. పర్వాలేదు, దట్స్ ఓకే. దిస్ ఇస్ క్యాల్కులేటెడ్ యాజ్ ద 6 runs. అవతల వాళ్ళకి తగిలినప్పుడు 6 runs, యువతల వాళ్ళకి తగిలినప్పుడు 4 runs. కమ్ ఆన్, యువతల వాళ్ళు. అండ్ ఏ, మీ ఆయన అక్కడ పిలుస్తున్నాడు. బాల్ తీసుకో. ఓకే, 2 runs కొట్టింది, 2 runs. అండ్ కవిత ఇంకా దీర్ఘంగా ఆలోచిస్తుంది. వాళ్ళ టీం మెంబర్స్ తో డిస్కస్ చేస్తుంది, వెళ్ళి ఎలా ఆడాలి అని, ఫీల్డింగ్ ఎలా చేయాలని ఒక్కొక్కరిని ఒక్కొక్క పొజిషన్ లో నిలబెడుతుంది. వాళ్ళందరితోనూ డిస్కస్ చేసిన తర్వాత కవిత మళ్ళీ చిన్నగా ఇక్కడికి వచ్చి ఇప్పుడు బంతి ఎలా వేయాలి అని, బంతి కాదు వేసామని కొట్టు అంటుంది ఒక అమ్మాయి. కాదు, బంతితోనే కొట్టాలి అంటుంది. అండ్ ఇప్పుడు కవిత తిరిగి వచ్చింది. అండ్ కవిత వేస్తుంది బంతి. రెడీ?
రెండోసారి కొట్టినటువంటి 4. తగిలింది. ఏ వికెట్ కి తగిలింది అసలు? లాస్ట్ వికెట్ తగిలింది. 3 వికెట్లు ఇక్కడ ఉన్నాయి. తగిలి వెళ్ళిపోయింది No, సుమా. నాట్ అవుట్ నాట్ అవుట్ నాట్ అవుట్ ఇది చీటింగ్. నాట్ అవుట్. కానీ అవుట్ అయ్యావు. కానీ నువ్వు విసిరినటువంటి బంతి ఎక్కడ పోయిందో తెలియనందువల్ల అరే బంతి వచ్చింది మళ్ళీ. ఈసారి కవిత బ్యాటింగ్. కమాన్. యాక్చువల్లీ నేను అవుట్ అవ్వలేదు కానీ కెమెరా ఫోకస్ అవుట్ అవడం వల్ల నేను అవుట్ అయ్యా. ఓకే రెడీ అండ్ కవిత కాస్కో. అటేసావేంటి? ఏంటి సుమా బాల్ వేయడం కూడా రావట్లేదేంటి? చాలు సుమా చాలు ఇంకా. వద్దు ఇక కక్కేస్తాం. పట్టుకో క్యాచ్. కమాన్ త్రో ద బాల్. జరుగు జరుగు అండ్ యు ఆర్ అవుట్. యు ఆర్ అవుట్. నాట్ అవుట్. ఓకే తుచ్ అయితే మళ్ళీ తొందరగా బాల్ ఉంది. త్వరగా బంతి నేనే తీసుకొస్తాను. ఇదిగో కొట్టు దీనికేసి. మళ్ళీ కొట్టు బంతి కొట్టు దీనికి. అవుట్. వికెట్స్ అలా పరిగెత్తావు. బాల్ పరిగెత్తు ఇక్కడ పెట్టేసాయి. ఒకడు నాకు ఎదురుగా వచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురుగా వెళ్ళిన వాడికే రిస్క్. అలాగే నీకే రిస్క్. బంతి దీనికి ఎదురుగా వచ్చిన దీనికే రిస్క్, దీనికి ఎదురుగా బంతి వెళ్ళినా దీనికే రిస్క్. బంతి ఇక్కడ. అవుట్. నో నాట్ అవుట్. మనది సెపరేట్ క్రికెట్. అవుట్ చేసి పడేస్తా. వికెట్స్ లాక్కెళ్ళి ఒకటి పెట్టాయి. ఓకే మన క్రికెట్ అయిపోయింది. దీని వల్ల తెలిసింది ఏమిటంటే మన క్రికెట్ ఆడడం రాదు అని. పద మనం వంట పని చేసుకుందాం. అని నీకు రాదు అని. నీకు కూడా రాదులే పద. వీళ్ళు మంచి ఫీల్డర్స్. గుడ్. బాగా ఆడామే క్రికెట్. ఇప్పుడు మనం ఇక్కడ క్రికెట్ ఆడాం కదా, అక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఫస్ట్ పిక్చర్. మమత సుమంత్. చూద్దాం. సుమంతే గోల్కొండ హై స్కూల్లో క్రికెట్ అది మ్యాచ్ అది అదిగో అదే చూసావా? బంతి ఎలా ఎగరేస్తున్నారో చూసావా? నువ్వు ఒకసారి ఎగరే బంతి అలాగే. క్యాచ్. మళ్ళీ ఎగరే. మళ్ళీ మళ్ళీ. వెరీ గుడ్. ఇలా చేస్తా. నెక్స్ట్ పిక్చర్. శృతి. రామ్ చరణ్. చూద్దాం. ఎస్ ఇట్ ఈస్ రామ్ చరణ్. నీకు 6 పాయింట్లు తీసుకో. చెర్రీ కూడా క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. ప్రాక్టీస్ నడుస్తుంది, నెట్ ప్రాక్టీస్. అదేంటో వాళ్ళు నెట్ లేకపోతే ప్రాక్టీస్ చేయలేరబ్బా. నిజంగా. నెక్స్ట్ చిత్రం. మమత. నాని. చూద్దాం. నాని నువ్వేనా? మన దగ్గర కూడా బ్యాట్ ఉందో. ఏంటమ్మా జెంటిల్మెన్ బాగుంది. కంగ్రాట్స్. 6. నెక్స్ట్ పిక్చర్. మమత. సిమ్రాన్. చూద్దాం. సోనాలి బెంద్రే. దిస్ ఇస్ హూ? సోనాలి బింద్రే. సోనాలి బెంద్రే. అవును ఇప్పుడు క్రికెట్ మైదానంలో వాళ్ళు ఇంకా బౌలర్ బాల్ వేయక ముందు ఈ బ్యాట్స్మెన్ ఇక్కడ నించొని గీస్తుంటాడు. ఏం గీకుతూ ఉంటారు అంటే అక్కడ కొంచెము లోతుగా ఆడుకుంటాడు. అచ్చా లోతు తవ్వుతున్నాడు అక్కడ. సో ఆ లోతులో పెడతాడు బ్యాట్. పెడతాడు కదలకుండా. కదలకుండా ఉండదు. నెక్స్ట్ పిక్చర్.
మమత, తరుణ్, చూద్దాం. తరుణ్ కి కూడా క్రికెట్ అంటే మహాపిచ్చి. 6. నెక్స్ట్ చిత్రం. శృతి, వెంకటేష్, చూద్దాము. వెంకటేష్ గారికి కూడా భలే క్రేజ్ క్రికెట్ అంటే. 6. రౌండ్ అయిపోయింది మన క్రికెట్ మ్యాచ్ తో. స్కోర్స్ చూద్దామా? నా స్కోర్ 100. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. మీ గేమ్ ఏంటంటే మీరు 1, 2, 3 బంతులు తీసుకోండి. 1, 2, 3 వేసారా? ఇప్పుడు ఇది తీసుకోండి, దీన్ని ఇందులో వేయండి, దీన్ని ఇక్కడ పెట్టేయండి. 2 వేసేయండి, 3 వేసేయండి. అయ్యో అలా పడిపోతే పాయింట్ రాదు. ఇప్పుడు ఒక బొమ్మని తీసుకోండి, బుజ్జి టెడ్డి బేర్ని ఇందులోకి వేసి. అయిపోయాయి 3 అయిపోయా. మళ్ళీ 3, 1, 2, 3 బంతులు అక్కడ వేయటం. మళ్ళీ సెకండ్ డబ్బాలోకి వేసుకోండి. ఫైనలీ ఈ డబ్బాల్లో ఎన్ని బంతులు ఎన్ని బొమ్మలు మిగిలితే ఒక్కొక్క దానికి 6 పాయింట్లు ఇస్తాం. ఓకే, రెడీ? 1, 2, 3 గో. వెరీ గుడ్, బాగా ఆడుతుంది. నీకు ఇంట్లో బొర్లించడం బాగా అలవాటు అనుకుంటాను, గిన్నెలు. స్టాప్ ఇట్ అన్న తర్వాత ఇది వేయకూడదు. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. 90 పాయింట్లు. కూల్ జగ్. రెడీ? 1, 2, 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సేమ్ నీకు కూడా 90 పాయింట్. అండ్ రైస్ కుక్కర్. One, two, three, go.
స్టాప్ ఇట్ అన్నాక ఒకటి వేసారు, అది ఒకటి తీసేస్తున్నా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 72 సాస్ పాన్ సెట్. నీ టార్గెట్ 90. ఓకే, నువ్వు విన్ అవుతావు, శృతి విన్ అవుతుందో చూద్దాం. ఏంటి కవిత నీ బాధ? నాకే కావాలి గిఫ్ట్. గిఫ్టా? సరేలే, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళని అడిగి నీకు ఇస్తా. సరేనా? మళ్ళీ ఆడతాను. సరే, మేము అందరం వెళ్ళాక నువ్వు ఆడుదు పాడిపోయినాయి. ఆడుదు గాని. ఓకే, రెడీ 1 2 3 గో. బొమ్మ తీసుకురండి, బొమ్మ తీసుకురండి. మూడు 4 5 6 7 8 9 10 11 66 అండ్ డిన్నర్ సెట్. కవిత చాలా బాధపడుతోంది. అదే కవిత విన్నర్ అయి ఉంటే ఎంత ఆనందించేదో. అందుకే మళ్ళీ ఆడిపి. అయితే ఇప్పుడు విన్నరు శృతి. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టేస్తానే. బుట్టి లాంటి వాణ్ణి రెచ్చగొట్టి సంపద దూకుడెక్కువ. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, వెచ్చని వయసుని తింటుగా చేసుకో. కవిత బాధగా ఉందా? అవును. 2 రోజులు వీళ్ళ ఇంటికి ఇస్తావా? సరే తీసుకెళ్ళు. 2 రోజులు ఇంట్లో పెట్టుకొని మళ్ళీ ఇచ్చేసి. వద్దులే, ఒక్కసారి చాలు. చాలా ఓకే అమ్మయ్యా. సో నువ్వు గెలుచుకుంటున్నావు రైస్ కుక్కర్ అండ్ మైక్రోవేవ్ అని. అలా పెట్టావంటే ఈమెకి ఇచ్చేస్తా, పట్టుకో. అలాగే మీకు శ్రీ మురళీమోహన బెల్ రైస్ వారు అందిస్తున్నారు గిఫ్ట్ బ్యాగ్. సో సూపర్ స్టార్ మహిళ అతి త్వరలో రాబోతుంది. డోంట్ మిస్ వాచింగ్ ఎవ్రీడే స్టార్ మహిళ. బై బై. మా వారి పేరు రాజచంద్ర. ఎవరు అడిగారు ఇప్పుడు? మీ పేరు అడిగారు నేను. ఈ ఆడాళ్ళు ఉన్నారే అసలు పతి భక్తి ఎక్కువ, తర్వాతే స్వయం భక్తి. నా పేరు లత, నేను కొంపల్లి నుండి వచ్చాను. మీరు నిజంగా మనిషేనా? అసలు ఏ మాత్రం కదలకుండా మాట్లాడుతున్నారు. మీరు రోబో వాళ్ళ సిస్టరా? వండర్ఫుల్. ఓకే, ఇప్పుడు తీసేసేయండి కళ్ళ గంతలు.